వేదిక ముందున్న ఈరోజు ఈనాటి కార్యక్రమ కేంద్ర బిందువులైన లబ్ధిదారులందరికీ, అట్లాగే మీడియా మిత్రులకు, ఇతర వ్యక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. దివ్యాంగులను గుర్తించి వాళ్ళకి అవసరాలను ముందుగానే పసిగట్టి ఈ కార్యక్రమం చేపట్టడము, ఇది నాకు తెలిసి గత ఎప్పుడో జరిగింది. పీడి గారు, వెన్ వాజ్ ద లాస్ట్ ప్రోగ్రామ్ సచ్ ప్రోగ్రామ్ హెల్డ్? పీడి గారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం చేపట్టి? మళ్ళీ ఓకే, 2022లో జరిగితే ఇప్పుడు ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. బట్ ఎనివే, బెటర్ లేట్ దెన్ నెవర్. ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి ఎయిడ్స్, వాళ్ళకి ఈ పరికరాలు, ముఖ్యంగా వాళ్ళకి నడవడానికి, వాళ్ళకి వినడానికి కావాల్సిన సైకిల్ అయితేనేంటి, లేదా వాకింగ్ స్టిక్స్ అయితేనేంటి, లేదా హియరింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, ఇవన్నీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. దీనికి తల్లింపు వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా మన జిల్లాలో ఇంకా ఎక్కువగా సిఎస్ఆర్ ద్వారా ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి గౌరవ ఎంపీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది సిఎస్ని పిలిపించండి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇటువంటి పరికరాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి కృషి చేసి ఎదిగేదానికి, ఆర్థికంగా ఎదగడానికి, స్థిమత రావడానికి ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా నెక్స్ట్ వాళ్ళ సొంతంగా పని చేసుకునేలాగా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అయితేనేంటి, అలాగే పిఎంఈజీపీ స్కీమ్ నుంచి లోన్స్ అయితేనేంటి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి స్కీమ్స్ అయితేనేంటి, అదే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నుంచి, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన ప్రత్యేక స్కీమ్స్ అన్ని కూడా మన జిల్లాలో ప్రప్రథమంగా అతి ఎక్కువగా అమలు చేసి ప్రత్యేక వికలాంగులు వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ డ్రీమ్స్ ఉందో వాళ్ళ డ్రీమ్ని సాకారం చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆ సహకారం అందించడం జరుగుతుంది. దానికి ఇది ఒక ఫస్ట్ అడుగు, మొదటి అడుగు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు దాతలు అయితే ఉన్నారో, ఇంకా ఎవరైతే వస్తున్నారని చెప్తున్నారో అందరికీ వెల్కమ్ చెప్తూ, సో ఇటువంటి కార్యక్రమం ఇంకా చేపట్టాలి. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరమైన పరికరాలను ఇచ్చి సో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత చిన్న కరతాళ ధ్వనులతో నా సార్ థ్యాంక్స్ చెప్పేది. మన కోసం సహాయం చేయడానికి, సహకరించడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వగలిగింది మన కరతాళ ధ్వనులు మాత్రమే. ముందు తర్వాత శ్రీమతి చెల్లుపట్టి ఉషారెడ్డి గారి కార్పొరేటర్ గారి ఈ ప్రోగ్రాం కోసం వచ్చేస్తున్నారు. వారి సందేశాన్ని కూడా మనం విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ పార్లమెంట్